అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. కేవలం జగన్ గారికి ఇచ్చిన మాట కోసం తను మీ లైఫ్లోకి వచ్చింది. జగన్ గారికి అది నచ్చి తనని 2 సార్లు సొంత చెల్లి కన్నా ఎక్కువ గౌరవంగా చూసుకోవాల్సి వచ్చిందంటారా, లేకపోతే తనలో ఉన్న టాలెంట్ లేకపోతే తన మేధాశక్తిని చూసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పుష్పశ్రీవాణి అనగానే ఒక్కసారిగా అందరి కళ్ళు పెద్దవి అయిపోయింది. ఏంటి 32 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక ఈ అమ్మాయా అనుకునే స్థాయిలో ఒక్కసారిగా తిరిగింది మీ నియోజకవర్గం వైపు అందరి కళ్ళు కూడా. ఈవెన్ నేను కూడా ఏంటి ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు అని, ఏంటి అంత స్పెషల్ అన్నప్పుడు మీకు డెఫినెట్గా కనుక్కోవాలి, అట్లీస్ట్ జగన్ గారిని కాకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అనిపిస్తుంది కదా. ఎప్పుడన్నా మీరు అడగటం జరిగిందా? అడగలేదు. అంటే సిచ్యువేషన్ అంటే మాకు తెలుసు. అంటే ఫాదర్తో కొంచెం అంటే సెకండ్ టైం కాదు, ఫస్ట్ టైం 2014-19 మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫాదర్తో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చాయి. అంటే పొలిటికల్గా కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాడు. మా పెదనాన్నగారు అటు టీడీపీలో ఉన్నారు. అప్పుడు పెదనాన్నగారు టీడీపీలో ఉంటే ఆ టైంలో ఈ ఎమ్మెల్యేలు లాగడాలు కొనడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. బాగా కేసులు పెట్టడం, బెదిరించడాలు. అప్పుడు చాలామంది వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. 23 మంది వెళ్ళిపోయారు కదా. దాంట్లో కొంతమంది మంత్రి కూడా ఇచ్చారు. సో ఆ టైంలో మాకు ఫుల్ ప్రెషర్. మా సొంత పెదనాన్న పక్కనే ఉన్నారు, ఆయనకి అక్కడి నుంచి ప్రెషర్. మీ సొంత తమ్ముడు కొడుకే కదా, అతన్ని మీరు మాట్లాడండి. మా ఫాదర్ కూడా అటే వెళ్ళిపోయారు. ఆ టైంలో పెదనాన్న వైపు వెళ్ళిపోయారు. సో ఫ్యామిలీ అంతా ఒకవైపు, ఓకే, మేమిద్దరం ఒకవైపు. అండ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కొత్త, ఫుల్ ఫ్యామిలీ అంతా వన్ సైడ్. మేము మా ఇద్దరు ఒంటరి. ఎంత ఒంటరి అంటే సంక్రాంతికి ఊరు నుంచి మనకు వైజాగ్లో ఫ్లాట్ ఉంది. సంక్రాంతి అంటే మన సిటీ ఖాళీ అయిపోతుంది. సంక్రాంతి అప్పుడు మేము వైజాగ్ ఫ్లాట్కి వెళ్ళి ఇద్దరం వైజాగ్ ఫ్లాట్లో ఉండేవాళ్ళం. ఆ 2 years కుటుంబం ఎవరు రాక, వైజాగ్ అంతా ఖాళీ, ఫ్లాట్స్ అన్నీ ఖాళీ. మన వాళ్ళందరూ ఊర్లోకి వెళ్ళిపోతారు కదా. మేము రివర్స్, ఊరు నుంచి సంక్రాంతి సిటీకి వెళ్ళేవాళ్ళం, వైజాగ్ అని హైదరాబాద్కి వచ్చేసేవాళ్ళం. ఇద్దరం ఒంటరిగా గడిపాం. సో ఆ టైంలో జగన్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, చాలామంది టీడీపీ వాళ్ళు అప్రోచ్ అవుతారు, మీరు అంటే పార్టీ మారండి, ఇన్ని కోట్లు ఇస్తాము, లేకపోతే మీకు మంత్రి పదవి ఇస్తాము, లేకపోతే ఇన్ని వర్కులు ఇస్తాం, ఒక 50-100 కోట్లు వర్కులు ఇస్తాం, ఇలాంటి ఆశ చూపించడం, ప్రెషర్ పెట్టడాలు, కేసులు పెడతాం, ఇలాంటివన్నీ జరిగాయి కదా. ఆ టైంలో గట్టిగా ఉండేది. సో ఆ టైం మేము దేనికి లొంగల అని ఒకటే చెప్పాను, జగన్ గారు మేమంటే నమ్మకం, ఆ నమ్మకానికి మేము నిలబడతాం, జగన్ గారితోనే ఉంటాం. దట్ వాజ్ ఆ కమిట్మెంట్. జగన్ గారి వల్లే ఎమ్మెల్యే అయ్యాం, జగన్ గారి వల్లే టికెట్ వచ్చింది, జగన్ గారి వల్లే ఎలక్షన్ చేయగలిగాం. ఎవ్రీథింగ్ లింక్ టు జగన్ గారు. జగన్ గారి వల్లే పెళ్లి చేసుకున్నాను, జగన్ గారి వల్లే ఆవిడ నాకు భార్యగా వచ్చింది. అంటే మా లైఫ్లో జగన్ గారు అనేది కంప్లీట్లీ కనెక్టెడ్. అన్ని కీలకమైన విషయాల్లో ఆయనతో కనెక్టెడ్ అయి ఉంది. అంత ఫేస్ చేసినప్పుడు జగన్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చాలా మందిని పిలిచి ఆయన కౌన్సిలింగ్ చేశారు. లేదు, మీరు గట్టిగా ఉండండి, నెక్స్ట్ మరి గవర్నమెంట్ వస్తుంది, మనము ఖచ్చితంగా మన గవర్నమెంట్ మనం అధికారంలోకి వస్తాం, మనకి బాగుంటుంది అని అందరికీ కన్విన్స్ చేయడం జరిగింది. కానీ మమ్మల్ని ఎప్పుడు పెళ్ళా. సో అప్పుడు విజయసాయి రెడ్డి గారు నమ్మకమా అంతే. ఓకే, విజయసాయి రెడ్డి గారు ఒకటే అన్నారు, అమ్మ జగన్ గారికి మీరంటే చాలా నమ్మకం, వాళ్ళని కూడా పిలుద్దామా, ఇలాగ ఎవరో అప్రోచ్ అవుతున్నారు గడిగడి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు టీడీపీ వాళ్ళు అంటే, జగన్ గారు ఒకటే, వాళ్ళు వదిలేయండి, వాళ్ళు నాకు అంటే వాళ్ళు నా మనుషులు, వాళ్ళు వెళ్ళరు, వాళ్ళని వదిలేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. పూర్తిగా మమ్మల్ని ఎవ్వరు అసలు అంత నమ్మకం జగన్ గారికి. ఆ నమ్మకంతోనే అంటే ఇలాంటివన్నీ ఫేస్ చేసాం. ఎంత ఫ్యామిలీ వన్ సైడ్ ఉన్నా కూడా మనం జగన్ గారితోనే ఉన్నాం. ఎంత ఇస్తామని, లేకపోతే వస్తే మంత్రి పదవి నెక్స్ట్ గవర్నమెంట్లో, నాకు ఎమ్మెల్సీ అని, ఇలా చాలా చాలా రకరకాలు చెప్పారు. కానీ దేనికి ఇంకోలా కూడా కన్విన్స్ చేశారు. అప్పుడు పరిస్థితి ఏంటంటే జన్మభూమి కమిటీ అనేది పెట్టి ఎమ్మెల్యే ఒక పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి, అంత డమ్మీ చేస్తారు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేని ఆ రోజుల్లో. సో నెక్స్ట్ ఎలా గెలుస్తాం, ఇంకా 3 years ఉన్నాయి. సో ఆ విధంగా కూడా చెప్పారు. సో మీ గవర్నమెంట్ రాదు,
జగన్ మీరు ఏదో అనుకుంటున్నా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాదు, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వరు. నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఏం చెప్తారు జనాలకి? మీరు ఏం చేశారని చెప్తారు? ఒకటి కూడా చేయలేని పరిస్థితులు. మీకు ఇంకేం ఉండదు. పదవి ఉంటేనే జనాలు, పదవి ఉంటేనే డబ్బు, పదవి ఉంటేనే ఇదంతా అని అన్నా. అప్పుడు నాది ఆన్సర్ లేదు. కానీ నేను ఒకటే అన్నాను, అయినా సరే జగన్ గారితోనే ఉంటాం. ఓకే, దట్ వాస్ అంటే క్లీన్గా ఒకటే స్టాండ్. ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనం జగన్ గారితోనే ఉండాలి, ఉంటాము. ఆయన రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన వెనకతలు ఉంటాం. అంత కమిటెడ్గా ఉన్నాం. కానీ రక్త సంబంధం లేని జగన్ అంత నమ్మినప్పుడు మీ ఇద్దరిని, రక్త సంబంధం ఉండి తండ్రి అయిన మీ నాన్నగారు ఎందుకు నమ్మలేకపోయారు మిమ్మల్ని? అంటే రాజకీయంగా ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చింది, తను నిలబడింది, తను స్టాండ్ తీసుకుంది, తను మీకోసం నిలబడింది, తనకు సంబంధం లేకపోయినా. భార్య అనేది దీనివల్ల వచ్చిన సంబంధం అంతే. మీ నాన్నగారు అంత పెద్ద ఆలోచన తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి, మీరు కూడా రండి అన్నప్పుడు మీ నాన్నను చూసి కోపం వచ్చిందా, లేకపోతే బాధ అనిపించిందా? ఈ వయసులో ఎందుకు మా నాన్నకి ఇది అవసరమా అనిపించిందా? ఏం చెప్తారు మీ నాన్నకి అసలు? మా నాన్న చనిపోయారు. ఎప్పుడు చనిపోయారు? ఒక 2 years అయింది. ఎలక్షన్స్కి 1 year ముందు చనిపోయారు. ఓకే. అంటే మా ఫాదర్ ఏంటంటే ఎమోషనలీ చాలా వీక్ అనమాట. అంటే ఎమోషనల్గా ఆయన ఎవరికైనా కూడా ప్రేమగా మాట్లాడితే ఆయన అటాచ్ అయిపోతారు. ఓకే. మా ఫాదర్కి మాకన్నా ఆయనకి ఎప్పుడు కూడా వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం, విజయరామరాజు చాలా ఇష్టం. ఎమోషనలీ కూడా మా పెదనాన్న అంటే చాలా చాలా ఇష్టం మా నాన్నగారికి. సో మా పెదనాన్నగారు మళ్ళీ నాన్నగారిని అప్రోచ్ అయ్యి ఎందుకు ఇది అంటే ఆయన అలా మా ఫాదరు మా పెదనాన్న వైపు డైవర్ట్ అయ్యారు. అంటే కొడుకు అనే బంధం కన్నా ఎక్కువైపోయింది అన్న అనే బంధం అక్కడ. అంతే, ఇది ఫ్యూచర్ కదా. ఇప్పుడు వాళ్ళంతా జీవితాన్ని చూసేశారు, బట్ పరీక్షిత్ రాజ్ జీవితాన్ని చూడాల్సిన వాడు అని మనం అనుకుంటా. అంటే మిస్ అయ్యారు ఆ లాజిక్ అయినప్పుడు. వచ్చారు అంటే నేనేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఎమోషన్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే. మనం ఎథిక్స్ మాట్లాడతాం, మారల్స్ మాట్లాడతాం, కానీ మనిషి ఎమోషనల్గా ఒక్కొక్కరు ఒకలా ఫేస్ చేస్తారు. ఒకరికి ఇప్పుడు భార్య లేకపోతే తెల్ల అని అంటే కొంతమంది తల్లి వైపు తూగుతారు, కొంతమంది భార్య వైపు తూగుతారు. ఎవరు ఎమోషనల్ అటాచ్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ఓకే. సో తనకి అంటే ఆయనకి ఎందుకు అనేది ఆయన లైఫ్లో మా పెదనాన్నగారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన జీవిత కాలంలో పెదనాన్నతో ఎంత అటాచ్మెంట్ ఉందో ఆయన చెప్పగలరు. అంతే కదా, వ్యక్తిగత ఒక మనిషి ఒకరికి ఎందుకు అనేది ఎమోషనల్గా ఆ వ్యక్తే చెప్పగలరు. ఓకే. అందుకని మారల్గా కొడుకు ఎక్కువ ఇవన్నీ అంటే మనం దాన్ని జస్టిఫై చేయలేము. ఓకే. కానీ మీరు మీ వారి మాటకు నిలబడి ఉండిపోయారు. నా మాటకి కాదు, షీ వాజ్ కమిటెడ్. అంటే జగన్ గారితోనే ఉండాలి అని కమిటెడ్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఒకవేళ నేను ఏమైనా ఇది అయ్యి నేను ఒకవేళ అటు వెళ్దామన్నా తను రాదు నాతో. నాకు తెలుసు. అవునా? నాకు నేను 100% నేను చెప్పాను. ఏంటి శ్రీవాణి గారు, అది నాకు తెలుసు. ఎందుకు అంటే రాదు, అది నాకు తెలుసు. కానీ అంటే ఆ వాతావరణం రాలేదు కదా. కానీ నేను అంటున్నా, ఒకవేళ వచ్చిన తను పొలిటికల్గా షీఈస్ కమిటెడ్ టు జగన్ గారు. ఓకే. దాంట్లో ఎటువంటి రాజకీయం చేయాలి, ఎమోషనల్లీ కనెక్టెడ్ జగన్ గారు, నాట్ పొలిటిక్స్ అన్నది కాదు. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, జగన్ గారు కొన్ని డిసిషన్స్ లో మాకు ఒకటి అవ్వాలని ఉంటది, అది ఇవ్వలేదు అనుకోండి నాకు బాధ అనిపిస్తుంది. అంత మాత్రాన అలిగి కూర్చుంటామే తప్ప ఆయన వదిలి వెళ్ళం కూడా. అంటే అలాంటి ఎమోషనల్ కనెక్షన్ జగన్ గారితో ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు అందరికీ సాటిస్ఫై చేయలేం కదా. నాకు ఒకటి అవ్వాలని ఉంటుంది, ఆయన ఏదో పరిస్థితి నాకు ఇవ్వలేకపోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు అనుకుందాం, రేపు పరిస్థితి దృష్ట్యా నాకు ఒక దగ్గర పోటీ చేయాలని ఉంటుంది, నాకు అక్కడ ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది. నేను జగన్ గారికి నేనంటే చాలా ఇది, లేకపోతే ఆయనకి ఇది అనుకుని నేను వెళ్ళి టికెట్ అడిగితే ఆయన పరిస్థితి చూసి నాకు ఇవ్వకపోవచ్చు, నాకు కోపం రావచ్చు, నేను అలగొచ్చు. రూట్ క్లియర్ చేసుకుంటున్నారంట ఇప్పటి నుంచే? చాలా లేదా? నాట్ ఎట్ ఆల్. నాకు ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకేందంటే పుష్పశ్రీవాణిగా అంటే తను కురుపాం నియోజకవర్గం మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి, నేను ఫ్రాంక్ చెప్తున్నాను, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి, జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, అయ్యి మళ్ళీ ఆవిడకి మళ్ళీ ఇంకోసారి మంత్రిగా ఛాన్స్ ఇవ్వాలి.